జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 39 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ రాగిణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. అండ్ మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. హలో అండి. పీసీఓడి గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు. ఎందుకంటే మేజర్గా పీసీఓడి అనేది వింటూ ఉన్నాం చాలా మందిలో. అండ్ మీరెంత ఫ్రీక్వెంట్గా వింటున్నారు పీసీఓడి మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో? సో పీసీఓఎస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ అని చెప్పుకోవచ్చు ఫర్టిలిటీ యాజ్ ఆఫ్ నౌ. అట్లీస్ట్ ఇట్స్ సో ఎంత కామన్ అనుకుంటే అట్లీస్ట్ 5 couples-లో 1 couple విల్ బి డయాగ్నోస్డ్ విత్ పీసీఓఎస్. సో ఇట్ ఈస్ ఇన్సిడెన్స్ అంటారు దాన్ని. ఇన్సిడెన్స్ అంటే ది నంబర్ ఆఫ్ కేసెస్ ఎన్కౌంటర్డ్ ఈస్ లిటిల్ హయ్యర్ డెఫినెట్లీ. రీజన్ ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ రీజన్ ఈజ్ మల్టీఫ్యాక్టోరియల్. అంటే చాలా రీజన్స్ని మనం పాయింట్అవుట్ చేసి చెప్పొచ్చు దట్ దిస్ ఈస్ ది రీజన్. బట్ వన్ స్పెసిఫిక్ థింగ్ అనేది ఏమి ఉండదు. ఓకే, కాంట్రిబ్యూషన్ నుంచి అంటే ఇట్ క్యాన్ బీ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఫుడ్, డైట్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, డిక్రీజ్ ఎక్సర్సైజ్, ఇంక్రీజ్ సెడెంటరీ లైఫ్ అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ హ్యాబిట్స్, నాట్ జస్ట్ హ్యాబిట్స్, ఇంకా వర్క్లో పడి కూడా దే విల్ జస్ట్ హ్యావ్ అ సెడెంటరీ లైఫ్, సిస్టమ్ ముందు కూర్చొని ఆల్ దాట్. అండ్ థర్డ్ థింగ్ క్యాన్ బి ఎన్కౌంటర్డ్ విత్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఆల్సో. అంటే విత్ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ మదర్కి ఉంటే డాటర్కి రావడం, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్కి ఉంటే ఛాన్సెస్ ఆఫ్ ద అదర్ సిబ్లింగ్ హ్యావింగ్ పీసీఓఎస్ ఇస్ హై. సో మల్టీ ఫ్యాక్టోరియల్ కాంట్రిబ్యూషన్ దీనికి చెప్తాము రీజన్స్. సో వన్ పర్టిక్యులర్ రీజన్ మేడం ఇది మా వల్లనే అయిందా అని అట్లా ఏమి ఉండదండి. ఇట్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ జెనెటికలీ ఆల్సో. సో మన నుంచి వాట్ క్యాన్ వీ డూ ఇస్ దట్ healthy lifestyle with good life modification, healthy habits, not and definitely mana workload valla amount of food junk we eat and fast foods ki alvat padi, all that if you can avoid, eat healthy foods, eat veggies ekko teeskodam, and also having a exercises, daily regular exercises will definitely help to ఇంప్రూవ్ ది కండిషన్స్. అంటే ఉన్న వర్సన్ అవ్వకుండా కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది. ఇట్స్ నాట్ దట్ పీసీఓఎస్ వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకొనే కన్సీవ్ అవ్వాలనేసి. ఈ జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా న్యాచురల్ కన్సెప్షన్స్ కూడా చాలా ఎన్కౌంటర్, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పీసీఓఎస్ ఉండొచ్చు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ దట్ పీసీఓఎస్ ఉంది నాకు ఇప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంటే తీసుకోవాలి, దట్ ఈస్ ఆల్ నాట్ దేర్. ఓకే. అండ్ డాక్టర్ గారు, వాట్ ఈస్ పీసీఓడి? పీసీఓడి లేదా పీసీఓఎస్ అంటే ఏంటి? సో వన్ బేసిక్ థింగ్ ఇస్ పీసీఓడి ఇస్ నౌ కమ్ హ్యాస్ పీసీఓఎస్. ఇట్స్ బోత్ సేమ్ అండ్ నౌ ది లేటెస్ట్ టర్మ్ ఇస్ పీసీఓఎస్. ఇట్స్ ఎందుకు అంటే ఇట్ వాజ్ అ డిజీజ్ ప్రయర్ బట్ నౌ ఇట్స్ అ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఏంటి? ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ అదర్ కండిషన్స్ లైక్ PCOS వల్ల it is not just infertility, that is what it means to say. When it comes to అంటే ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్, పర్టిక్యులర్ మిడిల్ ఏజ్ గ్రూప్, when they are planning for conception అనుకోండి, మోస్ట్ కామన్ థింగ్ దట్ దే హ్యావ్ ప్రాబ్లమ్ అంటే ఎక్కువ రీజన్ ఏంటి వాళ్ళకి? ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం, పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు. ఇదొక్కటే కాకుండా ఎట్ ఎవ్రీ ఏజ్ గ్రూప్, అంటే ఎల్డెస్ట్ అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్, లేకపోతే మిడిల్ ఏజ్ గ్రూప్, తర్వాత పోస్ట్ ఆఫ్టర్ 35 years ఆర్ ఆఫ్టర్ రీప్రొడక్షన్, అంటే ఆ పిల్లల తర్వాత కూడా పీసీఓఎస్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఆల్ ది ఏజ్ గ్రూప్స్. సో దట్ ఈస్ మోర్ టు డూ విత్. సో ఇప్పుడు మాకు పీసీఓఎస్ ఉంది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, దట్ విల్ నాట్ ఎండ్ దేర్. పీసీఓఎస్ వల్ల అదర్ థింగ్స్ ఆల్సో క్యాన్ హ్యాపెన్ లైక్ థైరాయిడ్, షుగర్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళు త్రూ అవుట్ లైఫ్ దే షుడ్ మెయింటైన్ అ హెల్దీ
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఏంటి అంటే వాళ్ళలో కొంచెం థైరాయిడ్, థైరాయిడ్ ఇన్సిడెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళలో కొద్దిగా ఎర్లీగా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో డెఫినెట్గా all this can be within control if we have this regular exercises. సో PCOS మెయిన్లీ మనం కాన్సన్ట్రేట్ ఇప్పుడు చేసేది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది, దానికోసం వీ విల్ టాక్ అబౌట్. సో ప్రెగ్నెన్సీ ఎందుకు డిలే అవుతుంది, బేసిక్ రీజన్ ఏంటి అంటే PCOS వాళ్ళలో ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదు. టైంకి రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఇట్ రిలీజ్ అవుతుందేమో, మేబీ వాళ్ళకి పీరియడ్స్ 1.5 monthకి ఏం ట్రీట్మెంట్ తీసుకోకపోయినా రావచ్చు. బట్ డిలే అంటే ఎగ్ లేట్గా రిలీజ్ అయినా కూడా మనకి డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా తగ్గిపోతుంది అన్నమాట. కొంతమందికి కొంచెం PCOS వాళ్ళలో ఎట్లా ప్రజెంట్ అవుతారు అంటే అసలు టాబ్లెట్స్ తీసుకుంటేనే బ్లీడింగ్ వస్తుంది. సో వాళ్ళలో కూడా సేమ్ థింగ్, అంటే ఏంటి, ఎగ్ టైంకి రిలీజ్ అవ్వట్లేదు, సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, అట్ ది సేమ్ టైం పీరియడ్ రావట్లేదు. సో దాని తగ్గట్టుగా ఎంత సివియారిటీ ఆఫ్ PCOS ఉందో అని చూసుకొని వీ కెన్ స్టార్ట్ ది ట్రీట్మెంట్. ఒక కాలర్ ఉన్నారు, వంశీ ఖమ్మం నుండి. నమస్తే అండి వంశీ గారు. మేడం వంశీ గారు, మేడం ప్రాబ్లం చెప్పండి. మేడం ఇటు మ్యారేజ్ అవుతుంది మేడం, అది 4 years అవుతుంది మేడం. అయితే మేడం అయితే పిల్లగాలు కావాలనుకుంటే మేడం కొద్దిగా. వంశీ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మీరు ఫోన్లో డాక్టర్ గారికి సమస్య చెప్పండి. మేడం నమస్తే మేడం, డాక్టర్ గారు. చెప్పండి మా, ఇన్పేషెంట్ 4 years మ్యారీడ్ అయింది, పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా, బయట ఏమైనా టెస్ట్ చేసుకున్నారా? ఈ టెస్ట్లో ఏం చూపించలేదు మేడం, అయితే కొద్దిగా డ్రింక్ చేస్తాను మేడం అప్పుడప్పుడు. మరొకసారి అండి. అవును మేడం. ఇంకోసారి చెప్పండి ప్రాబ్లం ఒకసారి. మేడం అప్పుడప్పుడే కొద్దిగా డ్రింక్ చేసుకుంటుంది మేడం, అయితే అందువల్ల కావట్లేదు మేడం ఎంత ట్రై చేసినా. ఓకే, ఏజ్, మీ వైఫ్ ఏజ్, తనకి పీరియడ్స్ రెగ్యులరా? హలో మేడం. మీ వైఫ్ ఏజ్ ఎంత ఉంటుంది మేడం? 28 మేడం, 27, 28 ఉంటాయి మేడం. తనకి సైకిల్స్ రెగ్యులరా? పీరియడ్ నెల సరిగ్గా వస్తుందా? వస్తాయి మేడం, పీరియడ్స్ సరిగా కరెక్ట్ డేట్కి వస్తాయి మేడం, 1 month ఒకసారి. ఓకే, మీ టెస్ట్ అయిందా మేడం? మీ కనాల్ టెస్ట్ అయిందా? కాలేదు మేడం. ఒకసారి మీ కనాల్ టెస్ట్ కూడా చేయాలి. 4 years, 3 years, 4 years వాళ్ళకి డెఫినెట్గా పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే వాళ్ళకి ఏంటి, యూజువల్గా టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది అనే ఒక ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ మీ టెస్ట్ డెఫినెట్గా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, డ్రింకింగ్ ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ అడిక్షన్ ఉంటే తప్పితే ది రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అదొక్కటే అని మనం చెప్పలేము. డెఫినెట్గా హ్యాబిట్ ఉంటే తగ్గించుకోవాలి. సో మీది ఒకసారి సెమెన్ అనాలిసిస్ అంటారు, వీర్య కణాల్ టెస్ట్, దాన్ని చేస్తే ఏంటి ప్రాబ్లం అనేది మీ నుంచి ఏమన్నా ఉందా అని చూసుకొని ట్రీట్మెంట్ వేసుకోవచ్చు. మరొక కాలర్ ఉన్నారు, వైజాగ్ నుండి సత్యనారాయణ. నమస్తే అండి. మేడం నమస్తే అండి. సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం అదే మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుంది. సో అంటే అంటే నేను టెస్ట్ చేయించుకున్నాను, బాగానే ఉంది. మా మిస్సెస్ కూడా టెస్ట్ చేయించే మేడం, బాగానే ఉంది. కాకపోతే అది సక్సెస్ అవ్వట్లేదు మేడం. ఏజ్? అమ్మాయి వచ్చేసి 22 మేడం. సో నాది వచ్చేసి 29 మేడం. ఓకే, సో టెస్ట్ చేసుకున్నా అంటున్నారు, అన్నీ బాగున్నాయి అంటే పాసిబిలిటీ ఏంటి అంటే ఎగ్ టైంకి రిలీజ్ అవుతుంది. వాట్ వీ సేస్ టైం ట్యూబ్ టెస్టింగ్ అండ్ స్పెమన్ అనాలిసిస్, ఇవి అట్లీస్ట్ బాగున్నాయి అనుకుంటే, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే వీ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ ఎక్కడుందో అని తెలియట్లేదు.
సో వాట్ నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు అంటే ఐయుఐ అనే చిన్న పద్ధతి ఉంటుంది. అదేంటి, టైంకి ఎగ్ రిలీజ్ అయినప్పుడు మీ కణాలు తీసుకొని కొద్దిగా వాష్ చేసి మంచి కదిలే కణాలు తీసి గర్భసంచి లోపలికి పెడతాం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రాసెస్ లాగానే, బట్ స్పర్మ్స్ లోపల పెట్టే దాంతో సక్సెస్ కొద్దిగా బెటర్గా ఉండొచ్చు. మోస్ట్లీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్, నెక్స్ట్ బెటర్ సక్సెస్ రావడానికి ఐయుఐ చేసుకోవచ్చు 1 or 2 cycles. సో అది చేసుకోవడం బెటర్ అండి. ఓకే. అండ్ పీసీఓడికి పీసీఓఎస్కి సిమ్టమ్స్ ఏంటి డాక్టర్? సో పీసీఓఎస్కి మెయిన్లీ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ థింగ్ ఎక్సెస్ ఆఫ్ హెయిర్, అన్వాంటెడ్ హెయిర్, ఫేషియల్ హెయిర్ ఎక్కువ వస్తుంది, చిన్ మీద హెయిర్, అప్పర్ లిప్ హెయిర్, అండ్ యాక్ని, చిన్న పింపుల్స్ లాగా, అండ్ నెక్ పైన డార్క్ పిగ్మెంటేషన్, అకాంతోసిస్. సో ఇవన్నీ, అండ్ ఒబేసిటీ, వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో పీసీఓఎస్. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు నార్మల్ డైట్ తీసుకున్నా కూడా అది ఛాన్సెస్ వాళ్ళకి వెయిట్ గెయిన్ కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇది, అండ్ పీరియడ్కి సంబంధించింది మెయిన్లీ. కొంతమందికి పీసీఓఎస్లో రెగ్యులర్ సైకిల్స్ కూడా ఉండొచ్చు, కాదనట్లేదు, బట్ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ బిలాంగ్ టు ఇర్రెగ్యులర్ సైకిల్స్. అంటే వాళ్ళకి పీరియడ్స్ అనేది నెల టైంకి రాదు, కొద్దిగా డిలే, ఎనీథింగ్ డిలే ఫర్ మోర్ దెన్ 1 week, అండ్ 2 weeksకైనా 1 month, 2 months, కొంతమందికి ఇయర్లీ వన్స్ వస్తుంది ఆర్ ఇయర్లీ 2 times. సో ఇదంతా సివియారిటీ ఆఫ్ పీసీఓఎస్ మీద డిపెండెంట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. ఓకే. మరొక కాలర్ ఉన్నారు, లావణ్య హైదరాబాద్ నుండి. నమస్తే అండి. లావణ్య గారు, సమస్య చెప్పండి డాక్టర్ గారు. మేడం, నాకు పెళ్ళి అయ్యి మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది మేడం. అదే 2 సార్లు ఐయుఐ కూడా చేయించుకున్నాను. ఏజ్ మా? నాది మీ ఏజ్ ఎంత? 26 సంవత్సరాలు మేడం. ఓకే ఓకే ఓకే. సెమెన్ టెస్ట్ బాగుందన్నారా? మైనస్ కౌంట్ బాగానే ఉంది, నాది ఎగ్ కూడా బాగానే ఉన్నాయి, మళ్ళీ టూత్ షేప్ అన్నీ అయినాయి మేడం. మంచిగానే ఉంది. డాక్టర్ ఇట్లా 49 చేసి ప్రియం మేడం దగ్గరనే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ కరోనా వచ్చిందని నేను మానేసుకున్నాను. 2 months ఏమో వచ్చింది అంతే. ఓకే 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 మా. సో ఐయుఐ కూడా ఫెయిల్ అయింది అంటే యూజువల్గా నార్మల్గా ఏంటంటే, ఇప్పుడు టైంకి రిలీజ్ అయిన ఎగ్, స్పర్మ్స్ కూడా బాగున్నాయి అంటే ఇంకా ఏం ప్రాబ్లం ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీగా ఉందో లేదో అని మనకి ఐయుఐలో తెలీదు. సో మనం ఇంకా ఫర్దర్గా ఓకే ఎంబ్రియో బేబీ ఫామ్ అయింది అనుకున్నా సరే, ఒక్కొక్కసారి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అతుకునే దగ్గర ప్రాబ్లం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ రాకపోవచ్చు. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే చిన్న చిన్న రీజన్స్, వేరే అదర్ రీజన్స్ మనకు ఐయుఐలో కనిపించవు. మనకు తెలిసేది ఏంటి, ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుందా, స్పర్మ్ ఎంట్రీ అవుతుందా అనేసి. కానీ క్వాలిటీ ఆఫ్ ది ఎగ్, క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ మనకి ఐయుఐలో చెప్పలేము. సో మనం బేస్డ్ ఆన్ మ్యారీడ్ ఏజ్ చూసి, ఎన్ని ఐయుఐస్ అయినాయో చూసి, ఐవీఎఫ్ నెక్స్ట్ లెవెల్ ఫర్ కన్సెప్షన్ ఇస్ ఐవీఎఫ్లో మనకి ఇవి డీటెయిల్గా క్వాలిటీ అనేది బయటపడుతుంది అనమాట. సో క్వాలిటీ ఆఫ్ ది బేబీ కూడా బయటపడుతుంది, ఏ గ్రేడింగ్లో ఉంది అనేసి. సో దీని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ముందుకు వెళ్ళొచ్చు మీరు. ఓకే. మరొక కాలర్ డాక్టర్ ప్రకాష్, నల్గొండ నుండి. నమస్తే అండి ప్రకాష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇది 6 years అయింది మేడం. 2 సార్లు అబార్షన్ అయింది. 3rd month లో అబార్షన్ అయింది. అయితే మామూలుగా ప్రకాష్ గారు ఇంకొకసారి గట్టిగా మాట్లాడండి ప్లీజ్. మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. అయితే 3rd month లో మీ వాయిస్ బ్రేక్ అవుతుందని మరొకసారి. 3rd month లో 2 సార్లు అబార్షన్ అయింది మేడం. ఓకే ఓకే. అయిన తర్వాత డాక్టర్ కన్సల్ట్ అయితే మామూలుగా అల్ట్రాసౌండ్ తీయలేదు మేడం.
ఓకే. ఓకే. Yeah. సో బేసికల్గా వాట్ ఐ అండర్స్టూడ్ ఏంటంటే 2 times థర్డ్ మంత్లో అబార్ట్ అయ్యింది అనేసి. సో రీజన్ ఫర్ అబార్షన్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మోస్ట్లీ అది బేబీ ఒకవేళ క్రోమోజోమ్ అనామలీస్ అంటారనమాట. అంటే జెనెటికల్గా నార్మల్ క్యారియోటైపింగ్ లేకపోతే అది అబార్ట్ అయ్యే ఛాన్స్. అంటే నేచర్ ఓన్లీ అది బాగాలేనప్పుడు డిస్కార్డ్ చేసేస్తుంది. సో ఫస్ట్ 3 monthsలోనే అది మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ అబార్షన్స్ అవుతున్నాయి ఫస్ట్ 3 monthsలో అంటే ది రీజన్ క్యాన్ బి ఏమన్నా యూటరస్లో ప్రాబ్లం ఉందా, అంటే గర్భసంచిలో అడ్డంగా ఏదన్నా గోడలాగా ఉందా, బేబీ పెరగడానికి ప్లేస్ సరిపోవట్లేదు, ఆర్ బేబీకి సరిగ్గా రక్తశాతం అందట్లేదు. సో ఎనీ ఆఫ్ ది రీజన్స్ దీనివల్ల యూట్రైన్ అనామలీస్ అంటారు అనమాట, అదేమన్నా ఉందా. సో ఇవన్నీ ఒకసారి స్కాన్ 3D స్కాన్లో తెలుస్తుంది. 3D స్కాన్లోనే బెటర్గా తెలుస్తుంది యూట్రైన్ అనామలీస్ గురించి. అండ్ అదర్ రీజన్స్ ఏంటంటే క్వాలిటీ, బేబీ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ తక్కువ ఉంటే కూడా ఛాన్సెస్ ఇస్ లెస్. సో ఫస్ట్ 3 months అనేది ప్రెగ్నెన్సీ పోయినట్లయితే డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్స్ చాలా ముఖ్యం, ఎందుకు అవుతుంది అనేసి. నెక్స్ట్ 3 months అంటే 5th 6th monthలో పోతే అది బేబీ బాగానే హెల్తీగా వెళ్తుంది, కానీ యూట్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు, అంటే గర్భసంచి కొంచెం లూజ్గా ఉంది, బేబీ బరువు ఎత్తలేకపోతుంది, అప్పుడు అబార్ట్ అయిపోతుంది. కానీ ఫస్ట్ 3 monthsలో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బేబీ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని తరోగా ఇన్వెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ప్రెగ్నెన్సీ రాగానే ఒక్కొక్కసారి ఇంజెక్షన్స్ ఉంటాయి, డైలీ ఇంజెక్షన్స్, అవి కూడా తీసుకోవడం బెటర్. సో ఏ రీజన్ ఫస్ట్ కనుక్కొని దాని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ తగ్గుతాయి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు. నాగుర్పి, నమస్తే అండి. నమస్కారం అండి. సమస్య డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి మా. మేడం, నాకు 2 times అబార్షన్ అయిందండి. అది అవ్వడమంటే మేము వద్దనుకున్నామండి, ప్రజెంట్ వద్దు అనుకున్నాము, మెడిసిన్ ద్వారా తీసుకున్నాము మేము. తర్వాత ప్రెగ్నెన్సీ రాదు అని కొంతమంది అంటున్నారు. అది ప్రాబ్లం వచ్చి అలా చేయకూడదని అంటున్నారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఎందుకు చేస్తామా ఇలాంటిదని. వస్తుందా రాదా అన్న డౌట్ తో చేశానండి. ఓకే, సో అట్లేం లేదు మా, ఇట్ ఈస్ నెవర్ లైక్ దాట్. ఒకసారి అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాదు అనేది ఎవరు చెప్పలేము. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎనీ వన్స్ హ్యాండ్. కానీ ఇంకా బెటర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ వస్తే మీ గర్భసంచి బాగుంది అంటే బేబీ పెరగడానికి అట్లీస్ట్ ఒక పాజిటివ్ హోప్ అనేది ఉంది. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అందరితో పోలిస్తే బెటర్గా ఉంటుంది. రీజన్ ఎందుకో కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఛాన్సెస్ డెఫినెట్గా అందరితో పోలిస్తే బెటర్గా సక్సెస్ ఉంటుంది అబార్షన్స్ అయిన వాళ్ళకి. బికాజ్ మనకి ఒకటి ఏంటంటే గర్భసంచిలో అట్లీస్ట్ ఒక్కసారి అన్నా ప్రెగ్నెన్సీ వచ్చింది, సో దానికి ఇది అతుక్కునే శక్తి ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. సో రీజన్స్ ఇందాకే చెప్పినట్టు చాలా రీజన్స్ ఉన్నాయి. దానికి ఫస్ట్ మీరు దేంట్లో ఉంటారో, ఏ రీజన్ వల్ల అట్లా అవుతుందో చూసుకొని ముందుకు వెళ్ళడం బెటర్. మరొక కాలర్ ఉన్నారు. హిమబిందు, వైజాగ్ నుండి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మ్యారేజ్ 2.5 years అవుతుంది మేడం. రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి, ట్యూబ్ టెస్ట్ కూడా చేయించుకున్నాను మేడం, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎందుకంటే. సెమెన్ టెస్ట్, హలో, మీ హస్బెండ్ వీర్య కణాల్ టెస్ట్ అయిందమ్మా? మా హస్బెండ్ కూడా అన్ని గవర్నమెంట్ చెప్పారండి. సో డోంట్ వరీ, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ యాజ్ ఐ సెడ్ అన్నీ బాగుంటాయి. ఇట్ నీడ్స్ టైం. ఓకే, ఫర్దర్ ఏజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. చిన్న వయసు వాళ్ళకి యూ కెన్ కీప్ ట్రయింగ్. ఇంకొక సైకిల్ మ్యాక్సిమం 3 IUIs క్యాన్ బి అటెంప్టెడ్. IUI ఆర్ లేకపోతే ట్రాకింగ్, అంటే న్యాచురల్గా ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుందో కనుక్కొని దానికి చూసుకొని. లైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మా. లైనింగ్ ఒకసారి ఎగ్ టైంకి రిలీజ్ అవుతుంది, అంతా బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి లైనింగ్ అనేది అంటే బేబీ అతుక్కునే ఎండోమెట్రియల్ లైనింగ్ అంటారు,
అది ఒకవేళ బాగాలేకపోయినా సరే ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో అది కూడా అడినోమయోసిస్ మోస్ట్ కామన్ రీజన్ అనమాట. దానివల్ల ఏమన్నా ఉందా అది కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకొని ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. మరొక కాలర్ డాక్టర్ వెస్ట్ గోదావరి నుండి గంగాధరం గారు. నమస్తే అండి. నమస్తే అండి మేడం. సమస్య చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుందండి. ఇంతవరకు మాకు పిల్లలు లేరు మేడం. మేము 3-4 సార్లు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లన్నీ చేయించాం మేడం. అయితే మా మిస్సెస్ కానీ నాకు ప్రాబ్లం ఏం లేదు మేడం. హలో, ఓకే చెప్పండి. సార్ వినిపించాలి. అయితే మా మిస్సెస్ డేట్లు కరెక్ట్ రావు మేడం. అంటే మంత్లీకి 2 times లేకపోతే 40 రోజులకి ఒకసారి అలాగే అవసరం మేడం. ప్రాబ్లం ఏంటన్నది నాకు తెలియట్లేదు మేడం. ఏజ్ అండి? 41 మేడం. ఓకే. సో మీ 41 ఏజ్ మోర్ దెన్ ఎక్కువ ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా రావట్లేదు అంటే మోర్ దెన్ పీసీఓ అంటే రీజన్ పీసీఓ కంటే ఎక్కువ ఎగ్స్ తగ్గుతున్నాయి. పీసీఓఎస్ అంటే ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్స్ తక్కువ ఉండడం వల్ల పీరియడ్ అనేది టైంకి రాకపోవచ్చు. సో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి మీకు డే 2 పీరియడ్ అయిన రెండో రోజు స్కాన్ చేస్తే ఎగ్స్ ఎన్ని ఉన్నాయని చూస్తారు. చూసేసి తక్కువ ఎగ్స్ ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది మా. ఎందుకు అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎగ్స్ తక్కువ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ తగ్గుతుంది. ఓకే, సో అది ఏజ్ వల్ల వచ్చే చేంజెస్ మార్పులు. అదేమన్నా రీజన్ ఉంటే దానికి ఐవీఎఫ్కి వెళ్ళడం బెటర్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఉన్న కొన్ని ఎగ్స్ అన్నా తీసుకొని వాటిని టెస్ట్ చేసి గర్భసంచిలో పెట్టినట్లయితే డెఫినెట్గా బెటర్ సక్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఏజ్ గ్రూప్ అనేది అందుకే మేము ఎప్పుడైనా ఏజ్ చూసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా టైం డిలే చేయకుండా డెఫినెట్గా ఫాస్టర్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మీ జెనెటిక్ మెటీరియల్ అంటే మీ ఎగ్స్ మీ స్పర్మ్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి సువర్ణ. నమస్తే అండి సువర్ణ గారు. హలో, నమస్తే మేడం. సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం నా ఏజ్ వచ్చేసి 29 మేడం. నాకు అబార్ట్ అయింది, 2 times అబార్ట్ అయింది. నా మ్యారేజ్ అయ్యి 3 years అయింది. నాకు లాప్రోస్కోపీ చేశారు. చేస్తే ఎండోమెట్రియాసిస్ ఉందని చెప్పారు మేడం. హలో, చెప్పమ్మా. ఎండోమెట్రియాసిస్ ఉందని చెప్పారు మేడం నాకు. ఓకే, ఫైన్. సో వన్ ఆఫ్ ది రీజన్ అంటే ఒక కారణం ఎండోమెట్రియోసిస్ కూడా అబార్షన్కి డీల్ అవుతుంది. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ అంటే ఒక రకమైన ఎన్విరాన్మెంట్ వేర్ ది ఎగ్స్ ఇంకా ఎక్కువ ఎన్విరాన్మెంట్లో ఉంటే క్వాలిటీ తగ్గుతుంది. వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. నాట్ జస్ట్ ఏజ్ వల్ల ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఎండోమెట్రియోసిస్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ కొద్దింత వరకు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత లెవెల్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉంది, గ్రేడ్ 1, 2, 3 చూసుకొని ట్యూబ్స్ ఎట్లా ఉందో చూసుకొని ముందుకెళ్తాం. సో 2 అబార్షన్స్ ఇన్ ఎండోమెట్రియోసిస్ అయినాయి అంటే ఇంకా ఫాస్టర్గా మనము ఎంత తొందరగా ఆ ఎగ్స్ ఆ ఎన్విరాన్మెంట్ నుంచి తీసి ప్రెగ్నెన్సీ ఇవ్వగలిగితే అంత బెటర్. సో గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ వాళ్ళలో డైరెక్ట్ ఆప్షన్ ఐవీఎఫ్. ఎందుకు అంటే ఈ బ్యాడ్ క్వాలిటీ ఎగ్స్ అని స్క్రీన్ చేసేసి గుడ్ క్వాలిటీ ఎగ్స్ని మనం తీసుకొని ప్రెగ్నెన్సీ ఇస్తాం. సో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ లిటిల్ ఫాస్టర్. సో ఏజ్ తక్కువ ఉంటే ఇంకా బెటర్గా సక్సెస్ ఉంటుంది అన్నమాట. మీలో ఎండోమెట్రియోసిస్ ఉన్నా సరే నో ప్రాబ్లం. సో దానికి తగ్గట్టుగా మీరు ఇన్వెస్టిగేట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, మరొక కాలర్ డాక్టర్ రాజేశ్వరి చిత్తూరు నుండి. నమస్తే అండి. సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం నాకు ఆపరేషన్ అయింది మేడం, గర్భసంచి ఆపరేషన్. ఏ ఆపరేషన్ అండి? గర్భసంచి ఆపరేషన్ నాకు అయ్యి 3 నెలలు అయింది. నాకు 3 నెలల తర్వాత ఇప్పుడు నాకు చెమటలు జాస్తి పడుతుంది మేడం. నాకు అండాశయాలు తీసేసినారని చెప్పారు ఇక్కడ హాస్పిటల్లో చూపిస్తే. హలో రాజేశ్వరి గారు, మీ వాయిస్ అంత క్లియర్గా లేదండి, ఇంకొకసారి. మేడం నాకు నా పేరు రాజేశ్వరి. నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది 3 నెలలు అయింది.
నాకు ఈ 3 నెలల తర్వాత ఇప్పుడు చెమటలు జాస్తి పడుతుంది మేడం. నాకు ఎక్కువ. హలో, మీ ఏజ్ మా? మీ ఏజ్ ఎంత? మా ఏజ్ 36. ఏం ఆపరేషన్ అయింది మా? గర్భసంచి ఆపరేషన్ అయింది మేడం. గర్భసంచి తీసేసారా? తీసేశారు మేడం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి మా? నాకు ఎక్కువ చెమటలు పడతాయి మేడం. ఒక అరగంట బాగుంటుంది, అరగంట తర్వాత ఎక్కువ చెమటలు పడుతుంది, ఉన్నకుంటే ఎక్కువ చలి అవుతా ఉంది. ఓకే, కొంచెం చిన్న వయసులోనే మీకు ఆ సర్జరీ అయింది కాబట్టి డెఫినెట్గా ఈ సిమ్టమ్స్ అనేది లేటర్గా వచ్చేది కొంచెం అర్లీగా వచ్చాయి. దీనికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేసి ఉంటుంది. అది తీసుకుంటే మీకు బెటర్గా సిమ్టమ్స్ తగ్గేలాగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు. ఓవరీస్ కూడా తీసుకుంటారు, అందుకే ఇట్లా అవుతుంది. సో డెఫినెట్లీ మీరు కొంచెము సప్లిమెంట్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. వాళ్ళు డాక్టర్ గారు ఈరోజు పీసీఓస్ సంబంధించి వ్యూవర్స్ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కాబట్టి సమస్యలన్నిటికీ సంబంధించి మీరు ఒక క్లియర్ చేశారు డౌట్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ జీవనరేఖ ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.